హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో భారత రాజ్యాంగ పీఠిక అంటే ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ పీఠిక అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన రాజ్యాంగానికి ఒక ఇంట్రొడక్షన్ లాంటిది. ఒక పుస్తకానికి ముందు మాట ఎలాగో మన రాజ్యాంగానికి పీఠిక అలాగా. కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. మన రాజ్యాంగ నిర్మాతలు ఎలాంటి దేశాన్ని ఊహించుకున్నారో, మన రాజ్యాంగం యొక్క అసలు లక్ష్యాలేంటో చెప్పే ఒక కీలకమైన డాక్యుమెంట్ ఇది. అందుకే దీన్ని రాజ్యాంగం యొక్క ఆత్మ అని కూడా పిలుస్తారు. సరే, మరి ఈ పీఠిక అనే ఐడియా మనకెక్కడ్నుంచొచ్చింది అంటే, మనం ఈ కాన్సెప్ట్ని అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ప్రపంచంలోనే మొట్టమొదటగా ఒక పీఠికతో మొదలైన రాజ్యాంగం అమెరికాదే. వాళ్లను చూసి ఆ తర్వాత మనతో పాటు చాలా దేశాలు ఈ పద్ధతిని ఫాలో అయ్యాయి. సో ఎగ్జామ్లో అడిగితే ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రియాంబుల్ వాజ్ బారోడ్ ఫ్రమ్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్ అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ప్రముఖ న్యాయ నిపుణుడు ఎన్ఏ పాల్కివాలా గారు పీఠికను ఒకే ఒక్క మాటలో చాలా అద్భుతంగా వర్ణించారు. ఏమన్నారంటే, ఇది రాజ్యాంగం యొక్క గుర్తింపు కార్డు అన్నారు. అంటే ఒక ఐడెంటిటీ కార్డ్ మన గురించి బేసిక్ డీటెయిల్స్ ఎలా చెప్తుందో, అలాగే పీఠిక మన రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని, దాని లక్ష్యాలను క్లియర్గా చూపిస్తుంది. ఈ కోట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. ఎవరన్నారు అని అడుగుతారు. సో పేరు గుర్తుపెట్టుకోండి, ఎన్ఏ పాల్కివాలా. ఓకే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా పీఠికలో అసలు ఏముందో ఆ టెక్స్ట్ని చూద్దాం. ఆ తరువాత దాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని 4 ముఖ్యమైన భాగాలుగా విడదీసి చూద్దాం. అప్పుడు మన దేశ స్వభావాన్ని, పాలనా లక్ష్యాలను చెప్పే కీలక పదాల గురించి ఒక్కొక్కటిగా డీప్గా అనలైజ్ చేద్దాం. ఆ తరువాత పీఠిక యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని లీగల్ స్టేటస్ ఏంటి అనేది చూసి ఫైనల్గా దాన్ని సవరించవచ్చా లేదా అనే టాపిక్తో క్లోజ్ చేసి అన్ని కీ పాయింట్స్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. రైట్, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. మన రిపబ్లిక్కి ఫౌండేషన్ లాంటి ఈ పీఠికలో అసలు ఏమని రాశారో చూద్దాం. మన పీఠిక భారత ప్రజలమైన మేము అనే చాలా పవర్ఫుల్ మాటలతో మొదలవుతుంది. దీని అర్థమేంటంటే, ఈ రాజ్యాంగానికి అధికారం ఇచ్చింది, దీన్ని తయారు చేసుకుంది ప్రజలే కాని ఏ బయట శక్తో, ఏ రాజో కాదు. సో అల్టిమేట్ పవర్ ప్రజల చేతుల్లోనే ఉంది అని ఇది మొదట్లోనే క్లియర్ చేస్తుంది. ఆ తరువాత భారతదేశాన్ని ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పాటు చేస్తున్నామని ఒక తీర్మానం చేస్తుంది. ఇంకా పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందిస్తామని హామీ ఇస్తుంది. చివరగా మన రాజ్యాంగ పరిషత్లో ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించుకున్నామని స్పష్టంగా చెప్తుంది. ఈ పదాలన్నిటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. పీఠికను ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం దాన్ని 4 కీలకమైన భాగాలుగా అంటే ఇంగ్రీడియంట్స్గా విడగొట్టొచ్చు. ఇది మీకు ఎగ్జామ్స్లో ఆన్సర్స్ రాయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ 4 కాంపోనెంట్స్ని జాగ్రత్తగా చూడండి. మొదటిది, రాజ్యాంగానికి అధికారం ఎక్కడ్నించొస్తుంది? సమాధానం, భారత ప్రజల నుంచి. రెండవది, భారతదేశం యొక్క స్వభావం ఎలాంటిది? అది సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం. మూడవది, ఈ రాజ్యాంగం యొక్క లక్ష్యాలేమిటి? న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం. ఇక 4వది, దీనెప్పుడు ఆమోదించారు? నవంబర్ 26, 1949. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మీకు పీఠిక మొత్తం సారాంశం తెలిసినట్టే. ఇప్పటిదాకా మనం 4 కాంపోనెంట్స్ చూసాం కదా. అందులో రెండోది నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. ఇప్పుడు అందులోని ప్రతి పదాన్ని వివరంగా చూద్దాం. ఈ పదాలు మన దేశ ఐడెంటిటీని ఎలా డిఫైన్ చేస్తాయో అర్థం చేసుకుందాం. ఇందులో మొదటి కీవర్డ్ సార్వభౌమ అంటే సావరెన్. సార్వభౌమ అంటే సింపుల్గా ఇండియా ఒక ఇండిపెండెంట్ దేశం. మన దేశంపైన ఇంకెవరి అధికారం లేదు. మన అంతర్గత వ్యవహారాలు, మన విదేశాంగ విధానం అన్నీ మనమే నిర్ణయించుకుంటాం. ఎవరూ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రిలిమ్స్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇండియా కామన్వెల్త్లో లేదా ఐక్యరాజ్యసమితి యుఎన్ఓలో మెంబర్గా ఉంది కదా, మరిది మన సార్వభౌమాధికారానికి భంగం కాదా అని అడుగుతారు. కాదనే చెప్పాలి. ఎందుకంటే ఆ సభ్యత్వాలు మన ఇష్టపూర్వకంగా తీసుకున్నవే. వాటివల్ల మన నిర్ణయాధికారంపై ఎటువంటి పరిమితులుండవు. ఇప్పుడు సోషలిస్ట్ మరియు సెక్యులర్ అనే 2 చాలా ముఖ్యమైన పదాలను చూద్దాం.
ఈ 2 పదాలు ఒరిజినల్ రాజ్యాంగంలో లేవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని పీఠికలో చేర్చారు. ఇది ఎగ్జామ్స్లో పదే పదే అడిగే ప్రశ్న. సరే, సోషలిస్ట్ అంటే ఏంటి? ఇండియా ఫాలో అయ్యేది డెమోక్రటిక్ సోషలిజం, అంటే ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం కూడా కలిసి పనిచేసే ఒక మిక్స్డ్ ఎకానమీ. ఇది చైనాలో ఉన్నట్టు కమ్యూనిస్టిక్ సోషలిజం కాదు. ఇక సెక్యులర్ అంటే లౌకిక రాజ్యం. ఇండియా పాజిటివ్ సెక్యులరిజంని పాటిస్తుంది. అంటే ప్రభుత్వానికి ఏ అధికారిక మతం ఉండదు, కాని అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది, సమానంగా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కీవర్డ్ డెమోక్రాటిక్ అంటే ప్రజాస్వామ్యం. ఇందులో 2 రకాలుంటాయి. ఒకటి డైరెక్ట్, ఇంకొకటి ఇండైరెక్ట్. స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో డైరెక్ట్ డెమోక్రసీ ఉంది. అక్కడ ప్రజలే నేరుగా చట్టాలు చేస్తారు. కాని మనది ఇండైరెక్ట్ డెమోక్రసీ. అంటే మనం ప్రతినిధులను ఎన్నుకుంటాం, వాళ్ళు మన తరపున ప్రభుత్వాన్ని నడుపుతారు. అందుకే మన దాన్ని ప్రతినిధుల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటారు. ఇక్కడ మన ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్కి అంటే లెజిస్లేచర్కి జవాబుదారీగా ఉంటుంది. ఈ డిఫరెన్స్ మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇక చివరి పదం రిపబ్లిక్ అంటే గణతంత్రం. దేశానికి అధిపతి వారసత్వంగా, అంటే రాజు లేదా రాణిలాగా రాకుండా ప్రజలచేత ఒక ఫిక్స్డ్ టర్మ్కి ఎన్నుకోబడితే దాన్ని రిపబ్లిక్ అంటారు. బ్రిటన్లో రాణి ఉంది కాబట్టి అది రిపబ్లిక్ కాదు. కాని మన దేశంలో రాష్ట్రపతిని మనం ఎన్నుకుంటాం కాబట్టి ఇండియా ఒక రిపబ్లిక్. దీనికి 2 అర్థాలున్నాయి. 1, దేశంలో అధికారం ప్రజల చేతిలోనే ఉంటుంది. 2, ఏ పౌరుడైనా సరే ఎలాంటి వివక్ష లేకుండా దేశంలో ఏ అత్యున్నత పదవినైనా చేపట్టవచ్చు. సరే, ఇప్పటిదాకా దేశం యొక్క స్వభావం చూశాం. మరి రాజ్యాంగం ప్రజలకు ఏం సాధించి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది? అంటే పాలన యొక్క లక్ష్యాలు ఏంటి? వాటిని వివరించే కీలక పదాలను ఇప్పుడు చూద్దాం. 3 ముఖ్యమైన లక్ష్యాలు: న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం. ముందుగా న్యాయం. ఇందులో 3 రకాలున్నాయి: సాంఘిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం. ఈ ఆదర్శాన్ని మనం 1917 రష్యన్ విప్లవం నుండి స్ఫూర్తిగా తీసుకున్నాం. ఇది ప్రిలిమ్స్ బిట్. ఇక స్వేచ్ఛ. ఆలోచనలో, భావ ప్రకటనలో, నమ్మకంలో, ఆరాధనలో స్వేచ్ఛ. కానిది అబ్జల్యూట్ కాదు, కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. ఈ స్వేచ్ఛా సమానత్వం అనే ఆదర్శాలను మనం ఫ్రెంచ్ విప్లవం నుండి తీసుకున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక సమానత్వం అంటే ఏ ఒక్క వర్గానికి ప్రత్యేక హక్కులు లేకుండా అందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు కల్పించడం. ఫ్రెటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం. సింపుల్గా చెప్పాలంటే మనమందరం ఒకే తల్లిబిడ్డలం అనే సోదరభావం. ఇది 2 విషయాలకు గ్యారంటీ ఇస్తుంది. 1, ప్రతి వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటం. 2, దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రతను కాపాడటం. ఇక్కడ మళ్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ సమగ్రత, ఇంటిగ్రిటీ అనే పదాన్ని కూడా 1976లో 42వ సవరణ ద్వారానే చేర్చారు. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చాం. పీఠికకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? దాని లీగల్ స్టేటస్ ఏంటి? అసలిది రాజ్యాంగంలో భాగమా కాదా? ఒకవేళ భాగమైతే దీని కోర్టు ద్వారా అమలు చేయించవచ్చా? చాలామందికి కన్ఫ్యూజన్ ఉండే ఏరియా ఇది. సో జాగ్రత్తగా వినండి. రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన కెఎం మున్షీ గారు పీఠికను మన సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం యొక్క జాతకం అన్నారు. అంటే ఒక జాతకం ఒక వ్యక్తి భవిష్యత్తును ఎలా సూచిస్తుందో, అలాగే మన పీఠిక మన దేశం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో చూపిస్తుందని ఆయన ఉద్దేశం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కోట్. ఇక్కడ ఒక $1 మిలియన్ క్వశ్చన్ వస్తుంది. పీఠిక రాజ్యాంగంలో భాగమా కాదా? ఈ విషయంపై చాలా కాలం పాటు చర్చ జరిగింది. సుప్రీంకోర్టు కూడా వేర్వేరు సమయాల్లో వేర్వేరు తీర్పులిచ్చింది. ఇది ఎగ్జామినర్స్కి చాలా ఫేవరెట్ టాపిక్ కాబట్టి దీనిపై పూర్తి క్లారిటీ తెచ్చుకుందాం. సుప్రీంకోర్టు అభిప్రాయం ఎలా మారిందో ఈ 3 కేసుల ద్వారా చూద్దాం. 1960లో బేరుబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు పీఠిక రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పింది. కానీ 1973లో వచ్చిన చారిత్రాత్మక కేశవానంద భారతి కేసులో తన పాత తీర్పును పక్కనపెట్టి పీఠిక రాజ్యాంగంలో ఒక అంతర్భాగమే అని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత 1995 ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా అదే విషయాన్ని మళ్లీ కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే బేరుబారి కేసులో ఎస్ అన్నారని, కేశవానందలో నో అన్నారని కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఆ తప్పు చెయ్యొద్దు. ఫైనల్ వర్డిక్ట్ పీఠిక రాజ్యాంగంలో భాగమే. పీఠిక రాజ్యాంగంలో భాగమే అయినా 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 1, పీఠిక చట్టసభలకు ఎలాంటి అధికారాన్ని ఇవ్వదు, అలాగే వాళ్ల అధికారాలపై ఎలాంటి నిషేధాన్ని విధించదు. 2, ఇది నాన్ జస్టిసియబుల్, అంటే
పీఠికలో ఉన్న విషయాలను అమలు చేయమని మనం కోర్టుకు వెళ్లలేము. ఫండమెంటల్ రైట్స్ లాగా వీటిని కోర్టుల ద్వారా ఎన్ఫోర్స్ చేయలేం. ఇవి మెయిన్స్ పరీక్షలకు చాలా ముఖ్యమైన కాన్సెప్చువల్ పాయింట్స్. ఇక మన చివరి టాపిక్, పీఠికను సవరించవచ్చా లేదా? ఆ తర్వాత మొత్తం చాప్టర్లోని కీ పాయింట్స్ని ఒకసారి రివిజన్ చేసుకుందాం. మరి పీఠికను ఆర్టికల్ 368 ప్రకారం సవరించవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం కూడా మనకు కేశవానంద భారతి కేసులోనే దొరికింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అవును, పీఠికను సవరించవచ్చు, కాని ఒక కండీషన్: రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, బేసిక్ ఫీచర్స్ మాత్రం మార్చకూడదు. సో ప్రస్తుతం పీఠికను సవరించవచ్చు, కాని బేసిక్ స్ట్రక్చర్ దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇది ప్రిలిమ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. పీఠికను ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు అని అడిగితే సమాధానం కేవలం ఒక్కసారి మాత్రమే. అది ఎప్పుడంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఆ ఒక్క సవరణలో 3 కొత్త పదాలను యాడ్ చేశారు. అవేంటంటే సోషలిస్ట్, సెక్యులర్ మరియు ఇంటిగ్రిటీ. ఈ 3 పదాలు, ఆ సవరణ, ఆ సంవత్సరం అన్నీ చాలా చాలా ముఖ్యం. సరే, ఫైనల్గా ఈ చాప్టర్ నుంచి ఎగ్జామ్స్కి మనం గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన అంశాలేంటో క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. మొదటిది, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ పదాలను 1976లో 42వ సవరణ ద్వారా చేర్చారు. రెండవది, ఆ కీవర్డ్స్ యొక్క ఆర్డర్: సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అంటే SSSDR. మూడవది, ఆదర్శాల మూలాలు: న్యాయం, రష్యన్ విప్లవం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఫ్రెంచ్ విప్లవం. నాలుగవది, ముఖ్యమైన కేసులు: బేరుబారి కేసులో 1960లో భాగం కాదు అని, కేశవానంద భారతి కేసు 1973లో భాగమే అని సుప్రీంకోర్టు చెప్పింది. ఐదవది, లీగల్ స్టేటస్: పీఠిక రాజ్యాంగంలో భాగమే, కాని నాన్ జస్టిషియబుల్. ఈ 5 పాయింట్లపై మీరు పూర్తి గ్రిప్ సాధిస్తే పీఠిక టాపిక్ నుంచి ఏ ప్రశ్న వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.